భారత్, ఇంగ్లాండ్ మధ్య మూడో టీ20 మ్యాచ్ మంగళవారం జరగనుంది. రాజ్కోట్లోని నిరంజన్ షా మైదానంలో జరగనున్న ఈ మ్యాచ్ సిరీస్ని తేల్చే మ్యాచ్ కానుంది. ఎందుకంటే 5 మ్యాచ్ల సిరీస్లో టీమిండియా ఇప్పటికే 2-0 ఆధిక్యంలో ఉంది. తద్వారా భారత జట్టు మూడో మ్యాచ్లో గెలిస్తే సిరీస్ కైవసం చేసుకోవచ్చు. ఇంగ్లాండ్ సిరీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే మూడో టీ20 మ్యాచ్లో విజయం సాధించాలి. తద్వారా రాజ్కోట్ మైదానంలో ఇరు జట్ల నుంచి హోరాహోరీ పోటీ ఆశించవచ్చు. రాజ్కోట్లోని నిరంజన్ షా గ్రౌండ్లో జరిగే మూడవ టీ20 మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. అంతకుముందు సాయంత్రం 6:30 టాస్ వేయనున్నారు. ఈ సిరీస్లోని అన్ని మ్యాచ్లు స్టార్ స్పోర్ట్స్ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం అవుతాయి. అలాగే డిస్నీ హాట్స్టార్ యాప్ అండ్ వెబ్సైట్లలో లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది. ఇక ఈ మ్యాచ్కి టీమిండియా తుది జట్టు చూస్తే సంజు శాంసన్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, పాండ్యా, అక్షర్ పటేల్, శివం దుబే, సెమీ, హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్ ఉండే అవకాశం ఉంది. భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పేలవ ఫామ్తో బాధపడుతున్నాడు. గత కొన్నేళ్లుగా టీ20 క్రికెట్లో అద్భుత ప్రతిభ కనబరిచిన సూర్య ఇప్పుడు పరుగులు చేయడంలో ఇబ్బంది పడుతున్నాడు. సూర్యకుమార్ యాదవ్ గత 12 ఇన్నింగ్స్లో 242 పరుగులు మాత్రమే చేయగలిగాడు. 2022లో 1164 పరుగులు చేసిన సూర్య 2023లో 17 ఇన్నింగ్స్లో 773 పరుగులు చేశాడు. 12 ఇన్నింగ్స్లు ఆడి కూడా సూర్య 250 పరుగులు చేయకపోవడం ఆశ్చర్యకరం. కాబట్టి సూర్య మూడో మ్యాచ్లో ఫామ్లోకి రావాల్సి ఉంది. అలాగే సంజు శాంసన్, అభిషేక్ శర్మ భారీ భాగస్వామ్యం ఇవ్వాలి. 2 మ్యాచ్ల్లో సంజు భారీ స్కోర్ చేయలేదు. అభి కూడా రెండో మ్యాచ్లో విఫలమయ్యాడు. కాబట్టి ఈ జోడీ మంచి ఆరంభం ఇచ్చి భారీ స్కోర్ చేయాలి. ఇక పాండ్యా కూడా బ్యాటింగ్లో విఫలమవుతున్నాడు. అతని బ్యాట్ నుండి భారీగా పరుగులు రావడం లేదు. మరి మూడో మ్యాచ్లో అయినా రాణిస్తాడేమో చూడాలి. ఇక ఈ మ్యాచ్లో షమీకి తుది జట్టులో ప్లేస్ వచ్చే అవకాశం ఉంది. ఏడాదికి పైగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్న షమీ తుది జట్టులో చోటు వస్తే ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి. ఇక ఈ మ్యాచ్లో టీమిండియా ఆల్రౌండర్ ప్రదర్శన చేస్తే తప్పకుండా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.